హలో అండి. వెల్కమ్ టు మనీ క్రియేషన్స్. నేను కొత్తగా ఈ జాక్ A2B అనే మోడల్ అనేది తీసుకున్నానండి. జాక్ మిషన్‌లో. ఇంతకుముందు వీటిని జూకీ మిషన్‌లు అనేవారంట. ఇప్పుడు జాక్ అనే పేరుతోటి వస్తున్నాయి ఇవి. ఇవి మనకి 4 మోడల్స్‌లో 4 రకాలుగా వస్తాయండి. 4 దేని కెపాసిటీ దానికుంటుంది. మనకి ఒకటి నెట్ క్లాత్ బాగా స్టిచ్ చేస్తుందని చెప్పారు నాకు. ఇదైతే మనకి రఫ్ అండ్ టఫ్‌గా బాగా యూజ్ అవుతుందని నేను ఇది తీసుకున్నాను. ఇక్కడ మా సీనియర్ అన్న ఒక అన్న అయితే ఇది ఆల్రెడీ వాడుతున్నారు. అది బాగుందని చెప్పారు. అందుకని చెప్పి నేను ఈ మోడల్ తీసుకున్నానండి. మనకి ఈ మిషన్‌కి మోటార్ అనేది మనకేం సపరేట్‌గా ఇవ్వరండి. మనకి మోటార్ అనేది ఇక్కడ లోపల మిషన్ లోపలే ఫిట్ చేసి వచ్చేస్తుంది. దీనికి మోటార్ అనేది అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీనికి పాదం అనేది కూడా చూడండి, ఇదిగో ఈ విధంగా స్టాండ్కి అమర్చి ఉంటుంది. ఇలా స్టాండ్కి ఈ పాదం అనేది బిగించి వస్తుంది. మనం దీన్ని మూమెంట్ ఇచ్చుకుంటే సరిపోతుందండి ఈ పాదాన్ని. ఇంకొకటి ఏంటంటే మనకి కత్తెరతోటి దారం కట్ చేసే పని లేకుండా ఈ మిషన్లోనే దారం కట్ చేసుకోవడానికి కత్తెర అనేది కూడా ఇచ్చారు. ఈ పాదాన్ని మనం బ్యాక్ సైడ్కి లాక్ చేసామంటే ఆటోమేటిక్గా ఆ కత్తెర అనేది మనకి ఆన్ అయ్యి దారం అనేది కట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే దీనికి ఈ విధంగా మిషను ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి నంబర్స్ ఇక్కడ ఏంటంటే మనకి ఆన్ ఆఫ్ బటన్ ఒకటి వచ్చింది. ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ బటన్ ఇస్తారు. ఇంకొకటి బోర్డు దగ్గర స్విచ్ అయినా కూడా చేసుకోవచ్చు. ఇలా అనేది ఆన్ చేసుకోవాలి మిషన్ని. ఇలా ఆన్ అవుతుంది. ఇంకా ఇదేంటంటే ఇది మనకి కుట్టు దూరము, లాంగు, షార్ట్ అనేది చిక్కగా కొంచెం లెందీగా పెట్టుకోవడానికి అనేది ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఇది మనకి రఫ్ లాగడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ దీన్ని కిందకి అనేసి దీన్ని మనం సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి ఇది మనకి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇవి మనకి నంబర్స్ అండి. ఇదిగో ఇది మనకి 200 నుండి స్టార్ట్ అయ్యి 5000 దాకా దీని స్టిచ్ స్పీడ్ అనేది ఉంటుంది. నేను ఇక్కడ 2500 అనేది స్పీడ్ పెట్టాను. ఎందుకంటే వాళ్ళు ఒక 3 రోజులు ఇలాగే స్టిచ్ చేసుకోండి, ఎక్కువ పెట్టొద్దు అన్నారు. అందుకని చెప్పి నేను ఆ స్పీడే మెయింటైన్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఈ విధంగా మనకి స్పీడ్ లెవెల్ అనేది పెరుగుతుంది. మనం స్టిచ్ చేసి స్పీడ్ని బట్టి మనం దీన్ని స్పీడ్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ఈ ఎస్ అనేది నొక్కేస్తే ఆటోమేటిక్గా స్పీడ్ అనేది లాక్ అవుతుంది. ఇది లాక్ కోసం అని ఇది గుర్తు అనమాట. ఈ మైనస్ పెట్టేస్తే ఇలా తగ్గుతుంది. మన ఇష్టం అండి, మనకి ఎలా కంఫర్ట్గా ఉంటే అట్లా పెట్టేసుకొని కుట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కత్తెర గుర్తిచ్చారు కదా, ఇది ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదండి, కింద పాదం తొక్కే దగ్గర బ్యాక్ సైడ్కి నొక్కేస్తే ఆటోమేటిక్గా లాక్ అవుతుందని, లాక్ అయ్యి కత్తెర అనేది కట్ అయిపోతుంది. అందుకు కట్ అవ్వాలంటే ముందు మనం ఈ కత్తెరని ఆన్ చేసుకోవాలి. ఇది ఆన్ అయ్యేది లేనిది ఎక్కడ తెలుస్తుందంటే ఇక్కడ ఈ మైనస్ పక్కన చిన్న డాట్ పడింది కదా, ఇది కత్తెర గుర్తు. అప్పుడు మనకి కత్తెర ఇక్కడ అది ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆన్ చేసుకున్నట్టు ఇది గుర్తు అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ మిషన్లో మనకు వచ్చే ఫెసిలిటీ ఏంటంటే ఇదండి, స్విచ్. ఇక్కడ మనకి స్విచ్ అనేది ఇస్తారు. ఇక్కడ అదిగో అలా లైట్ అనేది ఇస్తారు. ఆ లైట్కి ఇక్కడ స్విచ్ అనేది ఉంటుంది. మనం ఈ లైట్ అనేది నైట్ టైంలో ఆన్ చేసుకుంటే మనకి లైట్ అనేది బాగా వస్తుంది. మిషన్ కూడా బాగా కనిపిస్తుందండి. ఇది మాత్రం మనకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది ఎందుకు ఇచ్చారు అంటే ఇది చిన్న మూమెంట్ కోసం అండి. దీన్ని ఒకసారి నొక్కితే అలా చిన్న మూమెంట్ ఇస్తుంది. ఇక్కడ సూది ఇట్లా పైకి లేస్తుంది. ఇలా లాంగ్ ప్రెస్ చేసామంటే 2 సార్లు అప్ అండ్ డౌన్ సూది అనేది ఆడుతుంది. ఇంకా దీనికి మనం పాదం అనేది పైకి చేత్తో లేపే పని లేకుండా మనకి ఇక్కడ మోకాల దగ్గర ఇది ఇచ్చారండి. దీన్ని ఇలా పక్కకంటే ఈ పాదం అనేది ఇలా పైకి లేస్తూ ఉంటుంది. మనం ఇలాగా పాదం అనే దాన్ని కూడా ఈ విధంగా మనం పైకి లేపుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి దీని కింద ఈ విధంగా ఇది ఆయిల్ క్యాన్ అండి. ఇలా ఆయిల్ క్యాన్ అనేది ఇచ్చారు. దానికోసం అని చెప్పి మనం ఆయిల్ని 1.5 లీటర్ ఆయిల్, 1.5 కాదండి, 1/2 లీటర్ ఆయిల్ని పొయ్యమని చెప్పారు. దాన్ని నెల 15 రోజులకి
ఒక 3 టైమ్స్ అట్లా మార్చుకోమని చెప్పారు. తర్వాత 3 నెలలకు ఒకసారి మార్చుకుంటే సరిపోతుందన్నారు. ఇప్పుడు మనకి ఆ వేస్ట్‌గా వచ్చే ఆయిల్‌ని మనకి నార్మల్ మిషన్స్ కానీ, జిగ్జా మిషన్‌లు ఉంటాయి గదండీ! వాటికి యూజ్ చేసుకోవచ్చని చెప్పారు వాళ్ళు. వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ మనం నీట్‌గా కుట్టుకున్నామంటే నీట్‌గా ఉంచుకున్నామంటే మిషన్ అనేది చాలా రోజులు ఉంటుందండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇక్కడ మనకి దారం ఇక్కడ కుడుతూనే ఉంటాము. ఇక్కడ బాబిన్ పెట్టేసి దీన్ని లాక్ చేసేసుకొని మనం ఇక్కడ మిషన్ కుడుతూనే మనం ఇక్కడ బాబిన్‌కి అనేది దారం పోసేసుకోవచ్చు. ఇక్కడ దారం కట్ చేసుకోవడానికి బ్లేడ్ అనేది ఇచ్చారు. ఇక్కడ 2 ఇన్ 1 పని జరిగిపోతుందండి మనకి. నెక్స్ట్ ఏం బ్లౌజ్ కుట్టాలా అని దానికి దారం ఆటోమేటిక్‌గా పోసేసుకోవచ్చు మనం వెంటనే. అదండి నేను దీన్ని మొన్నే తీసుకున్నాను. మంచి రోజు నాడు ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడ నేను ఇదిగోండి ఇవన్నీ అమ్మవారి బట్టలు. ఫస్ట్‌గా నేను ఈ అమ్మవారి బట్టలను కుడదామని అనుకున్నాను సెంటిమెంట్‌గా. ఎందుకంటే చాలా రోజుల నుంచి నా దగ్గర ఇలాగే ఉన్నాయండి. నేను ఏది జరిగినా మన మంచిగా అనుకుంటాను. ఒకవేళ ఇవి ఆగిపోవడం కూడా నేను ఈ మిషన్ కొని దీని మీద కుట్టాలని ఉండిద్ది. అందుకే ఇట్లా అయ్యుండిద్దండి. సెంటిమెంట్‌గా నేను ముందు ఇది కుట్టేస్తాను. ఇదిగోండి ఇవన్నీ ఈరోజు నేను స్టిచ్ చేసేసాను. బాగుందండి. చాలా స్పీడ్‌గా వెళ్తుంది. పని కూడా మనకి బాగుంది. మనం ఈ పాదాన్ని కూడా మనం ఈజీగానే హ్యాండిల్ చేయొచ్చండి. ఆ మిషన్స్ పాదానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది కదా! అయినా కూడా పర్లేదండి. కొంచెం ఈజీగానే మనం హ్యాండిల్ చేయొచ్చు. కొంచెం అలవాటు పడితే అదే స్పీడ్ పెరుగుతుందండి. ఈ మిషన్ గురించి మీకేమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా తెలుసుకోవాలని ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి వివరాలు చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.